వెల్కమ్ టు తెలుగు వన్. మాళవిక నందివెలుగు మన తెలుగింటి ఆడపడుచు. అమెరికా శాన్జోస్లో ఇమ్మిగ్రేషన్ కేస్ మేనేజర్గా పనిచేస్తున్నారు. ఆమె బిఏ ఎల్ఎల్బి ఇంటర్నేషనల్ బిజినెస్ లాస్లో పట్టు సాధించారు. ఆమె యుఎస్లో లాస్ ఏంజల్స్లో ఆ కోర్స్ చేశారు. భారతీయుల సమస్యలు పరిష్కరించడంలో ప్రత్యేకించి ఇమ్మిగ్రేషన్ చట్టాల్లో మంచి పట్టు సాధించారు. అమెరికా వెళ్ళి చదువుకోవాలనుకునే వారికి, ఆల్రెడీ అమెరికా వెళ్ళిన వాళ్ళ పరిస్థితి, జాబ్ వీసాలు, గ్రీన్ కార్డు పరిస్థితి సవివరంగా మన ప్రేక్షకులకు తెలియజేయడానికి మాళవిక నందివెలుగు మనకి జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. నమస్కారం మాళవిక గారు. నమస్తే అండి. థాంక్ యూ ఎలా ఫర్ ఉన్నారు? ఇన్వైటింగ్ మీ. ఆల్ గుడ్ అండి. థాంక్ యూ. ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో ఆ మాటకొస్తే ఇండియాలో అమెరికా వెళ్ళి చదువుకోవాలి, అమెరికా ఆ స్టూడెంట్ వీసా వస్తే చాలు అక్కడికెళ్ళి సెటిల్ అయిపోవచ్చు అనే పరిస్థితి ఉంది. ప్రత్యేకించి ఇక్కడ మధ్యతరగతి కుటుంబాలు వాళ్ళ పిల్లల్ని అమెరికా పంపించడం కోసం ఈ ఈ చట్టాలు కానీ, అక్కడ వాస్తవ పరిస్థితులు కానీ తెలియవు వాళ్ళకి పాపం. వాళ్ళ ఆర్థిక స్థితి కూడా అంతంత మాత్రమే. ఆళ్ళని చూసి, ఈళ్ళని చూసి ఈ మధ్య పుట్టకుక్కల్లాగా పుట్టుకొచ్చే ఈ కన్సల్టెన్సీస్ ఏదైతే ఉన్నాయో వాళ్ళ మాటలు నమ్మి మధ్యతరగతి పిల్లల్ని అమెరికా పంపించేదానికి వాళ్ళు సమాయత్తం వెళ్ళిన పరిస్థితి ఉంది. వాళ్ళకి ఎళ్ళే వాళ్ళకి ఎటువంటి సూచనలు మీరు చేస్తారు మాళవిక గారు? ఫస్ట్‌లీ అసలు అమెరికాకెళ్ళి చదువుకోవాలనేది విద్యకి రిలే రిలేట్ అయిన ఆపర్చునిటీ. అంటే నేను చదువుకోవాలి. నాకు సబ్జెక్ట్ అర్థం కావాలి. దాని ద్వారా ఆ సబ్జెక్ట్‌లో నేను ఇంకా పైకెళ్ళాలి. ఒక జాబ్ చేయాలి అట్లా అనుకోవాలి. సో, విద్య అనేది ఉద్యోగం డబ్బుల కోసమే కాదు. అది మన విజ్ఞానం పెంచుకోవడానికన్నది స్టూడెంట్స్ ఎప్పుడు గుర్తుంచుకోవాలి. లైఫ్‌కొక పర్పస్ ఉంటుంది. విద్య ద్వారా వచ్చేది ఒక పర్పస్. సో, అది కెరియర్‌లో ఒక భాగంగా అనుకుంటూ మనం ఒక డెసిషన్ తీసుకోవాలి. ఎందుకు అసలు యూఎస్‌లో చదువుకుంటున్నాము అన్న అవగాహన వాళ్ళకి ఎక్కువుంటూ ఉండాలి. సో, దానికోసం ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ వాళ్ళు అంటే ఈ డొమైన్‌లో ఉంటే మంచి జాబొస్తుంది. ఈ డొమైన్‌లో ఉంటే మంచి జాబ్ రాదు. దీంట్లో జీతాలెక్కువ, దీంట్లో జీతాలు తక్కువ అన్నట్టు ఒక కంపారిజన్, ఒక ఎనాలిసిస్ అట్లా చూసుకుంటారు. అలా కాకుండా వాళ్ళకి నచ్చింది వాళ్ళు పర్సూ చేసేటట్టు ఉండాలెప్పుడు. అండ్ నచ్చింది గూడా పర్సూ చేస్తే ఏమొస్తుంది అన్నది ఒకళ్ళ టాలెంట్‌కి సంబంధించిన విషయం. యూఎస్ఏ ఈస్ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్. మనకి టీ కొంచెం రుచిగా పెట్టడం వచ్చినా అక్కడ ఒక ఆపర్చునిటీ వస్తుందనమాట. సో, ఏదైనా విద్య మంచి కాలేజ్, మంచి ర్యాంకింగ్ ఉండి, మంచి ప్రొఫెసర్స్ ఉండి, అక్కడ రీసెర్చ్ అవైలబిలిటీ ఉందా? లేకపోతే జాబ్ ఆపర్చునిటీస్ మంచివిస్తారా? ఎక్స్‌పోజర్ ఇస్తారా? ఇవన్నీ చూసుకొని మంచి యూనివర్సిటీలో తెచ్చుకోవడం అన్నది ఫస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. అండ్ సెకండ్ ఈజ్ స్కాలర్‌షిప్స్ కోసం చదువుకోవడం. ఆన్ క్యాంపస్ జాబ్స్ చేసుకోవడం. ఎస్పెషల్లీ ప్రొఫెసర్స్‌తో అసోసియేట్ అయిన వాళ్ళు ఎవరు బ్యాడ్ జాబ్స్‌లో ఎండ్ అయినట్టు లేదు. చాలామంది వేరే వేరే ఇతర పర్సనల్ పర్సూట్స్ వల్ల ఇల్లీగల్‌గా జాబ్ చేయడం అలాంటివి చేస్తారు గానీ, బట్ స్ట్రిక్ట్‌గా నేను డెడికేటెడ్‌గా సబ్జెక్ట్ నేర్చుకుంటాను, చదువుకుంటాను అని ఆలోచించిన వాళ్ళకి అమెరికా లైక్ ఐ సెడ్ ఈస్ ఎ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్. చాలా మంచి ఆపర్చునిటీస్ కాలేజ్ ద్వారానే వస్తాయి. సో, చూస్ గుడ్ యూనివర్సిటీస్, చూస్ ద గుడ్ ప్రొఫెసర్స్ యూ వాంట్ టు వర్క్ విత్ అండ్ గెట్ ఎక్సెల్డ్ ఇన్ దట్ సబ్జెక్ట్. జీపీఏ 4.0 ఉందంటే 3.9 వచ్చే వరకు ఏం చేయాలి? అంత బాగా కష్టపడితే బావుంటుంది లైఫ్ యూఎస్ఏలో. చదువుకున్న వాళ్ళకి చాలా స్మూత్‌గా గూడా ఉంటుంది. ఆడ్ జాబ్స్ చేసే వాళ్ళకన్నా. ఇప్పుడు ఆల్రెడీ అక్కడికెళ్ళిన భారతీయ విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంది మాళవిక గారు? అంటే దిస్ ఈస్ ఎ జనరల్ అబ్జర్వేషన్ అండి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అబ్జర్వేషన్, అవగాహన ఉంటుంది. నా పర్‌వ్యూలో ఏంటంటే చాలామంది ఆహ్, ఆహ్, చాలా మంచిగా సెటిల్ అయ్యారు. మంచి యూనివర్సిటీస్‌కెళ్ళిన వాళ్ళు, అట్‌లీస్ట్ టాప్ 50 కాలేజెస్‌లోకెళ్ళిన వాళ్ళు, చక్కగా బాగా సపోర్టివ్‌గా ప్రొఫెసర్స్‌తో అసోసియేట్ అయిన వాళ్ళు, లేకపోతే బాగా ఇంటర్న్‌షిప్స్ చేయాలి. నేను పెద్ద ఫార్చ్యూన్ 500 కంపెనీస్ లో అనుకున్న వాళ్ళు చాలా సెటిల్ అయ్యారు. అండ్ వాళ్ళు ఒక రైట్ ట్రాక్‌లో హ్యాసిల్ ఫ్రీగా, స్మూత్‌గా వాళ్ళ లైఫ్ ఎళ్ళిపోతుంది.
అండ్ ఎవరైతే కొంచెం తక్కువుంటుంది యూనివర్సిటీ లేదా కన్సల్టెన్సీస్ ద్వారా ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీస్ ద్వారా ఎళ్ళిన కాలేజ్ వాళ్ళు కొంచెం ఇబ్బందుల్లో ఉన్నారు. అది ఎలాంటి ఇబ్బంది అని చెప్పి నేను అందరిని డీమోటివేట్ చేయను. ఆహ్, ఫైనాన్షియల్‌గా వీసా పరంగా గూడా కొంచెం దెబ్బతినున్నారు. అది ఆహ్, ఆహ్, చాలా హృదయ విదారకమైన సిట్యుయేషన్. కానీ కష్టపడాలి అనుకుంటే చదువుతూ కష్టపడండి. కాలేజ్‌లోనే ఆన్ క్యాంపస్ జాబ్స్ ఒస్తాయి. బయట వేరే ఉద్యోగాలు లేకపోతే బ్యాడ్ యూనివర్సిటీస్‌లో జాయిన్ అవ్వడం చేయకండి. ఇప్పుడు ఈ జాబ్ వీసాస్ ఎన్ని రకాల వీసాలు అందుబాటులో ఉన్నాయండి? ఇక్కడి నుంచి ఎళ్ళే వాళ్ళకి సో, ఇక్కడి నుంచి ఎళ్ళే వాళ్ళకి జాబ్ అంటే ఎంప్లాయ్‌మెంట్ బేసిస్ మీదుగా ఇచ్చే వీసాస్ చాలా ఉన్నాయి. హెచ్-1బీ అలాంటిది. ఎల్-1ఏ, ఈ ఎల్-1 వీసాస్ ఇవన్నీ గూడా ఓ-1 అని ఇంకో వీసా ఉంది. ఈ 3 వీసాస్ ఎంప్లాయ్‌మెంట్ బేస్డ్ వీసాస్. అవి కాకుండా మనం ఒక టాప్ లెవెల్‌లో ఉన్న ఒక కంపెనీకి చాలా పెద్దగా ఉన్న అదొకటుంది. లేదా మనం ఇన్వెస్టర్ అయితే గనుక ఇన్వెస్ట్‌మెంట్ రిలేటెడ్ వీసా గూడా మనం తెచ్చుకోవచ్చు. సో, చాలామంది స్టెమ్ స్టూడెంట్స్ ఉంటారు. స్టెమ్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్. సో, ఈ సైన్సెస్‌లో ఉండి సాఫ్ట్‌వేర్ రంగం లేదా వేరే అలైడ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి చాలా వీసా ఆపర్చునిటీస్ ఉన్నాయి. హెచ్-1బీ ఒక్కటే కాదు. ఎల్-1 ఉంది. ఓ-1 ఉంది. అండ్ ఇవన్నీ చాలామంది తెలుసుకోరు. అండ్ కన్సల్టెన్సీ ఎట్లా చెప్తే అట్లా వ్యవహరిస్తూ ఉంటారు. బట్ దీస్ ఆర్ గుడ్ ఆపర్చునిటీస్ వేర్ దే కెన్ ఆల్సో సెల్ఫ్ పిటిషన్ అండ్ గెట్ ఎ జాబ్. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ఈ వర్క్ వీసాతో ఉండి, జాబ్ చేస్తూ ఇప్పుడు మీరు చెప్పిన వీసాల్లో ఉండి, గ్రీన్ కార్డ్‌కి అప్లై చేసుకున్న వాళ్ళ ప్రస్తుత పరిస్థితి ఏంటండి అక్కడ? ఇది ఇన్ మై ఎక్స్‌పీరియన్స్ లైక్ ఒక పర్సన్‌కి ఎప్పుడు డిఫరెంట్‌గా ఉంటది. ఇన్ మై ఎక్స్‌పీరియన్స్ జాబ్ ఆపర్చునిటీస్ అన్నవి యాక్చువల్లీ చాలా ఉన్నాయి. చాలా అంటే చాలా ఉన్నాయి. ఫార్చ్యూన్ 500 కంపెనీస్‌లో చాలా లే ఆఫ్స్ అయిపోయినియి. అది ఇది అని చెప్తున్నారు. బట్ టు బి వెరీ హానెస్ట్ ద ఐ యామ్ ఫైలింగ్ లాట్ ఆఫ్ కేసెస్. మరి హాలిడే సీజన్‌లో గూడా ఎందుకు ఫైల్ చేస్తున్నా మరి? సో, ఆపర్చునిటీస్ ఉన్నాయి. పీపుల్ ఆల్‌దో దే హావ్ లాస్ట్ జాబ్స్, దే ఆర్ అగైన్ గెట్టింగ్ జాబ్స్. రిఫరల్స్ ద్వారా ఎళ్తున్నారు. మార్కెట్ పడిపోయింది, మార్కెట్ పెరిగింది కన్నా అసలు కన్సిస్టెంట్‌గానే ఉందనిపించింది నాకైతే. నథింగ్ హాస్ చేంజ్డ్ ఫ్రమ్ బిఫోర్. ఇప్పుడు ప్రస్తుతం ఇండియాలో అక్కడ మీకు అమెరికా ఎలక్షన్స్ జరిగిన తర్వాత ట్రంప్ పాలసీ ఏదో వస్తుంది. అక్కడి నుంచి మెజారిటీగా పంజాబీసు, గుజరాతీసు, తెలుగు పీపుల్ కూడా ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎఫెక్ట్ అవుతున్నారు అనేది ఒక ఫేక్ న్యూస్ అనేది సర్క్యులేట్ అవుతూ ఉంది. అది ఫేకా? లేదంటే అది జెన్యూన్ న్యూసేనా? ఈ రాబోయే ఇమ్మిగ్రేషన్ కొత్త చట్టాలు బైడెన్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాకుండా ఇప్పుడు ఏదైతే ట్రంప్ కొలువుదీరే దాంట్లో కొత్త చట్టం ప్రకారంగా ఇండియన్స్‌కి ఎక్కువైతే హ్యూజ్‌గా ఉన్నటువంటి పంజాబీ, గుజరాతీ, తెలుగు కమ్యూనిటీస్‌కి ఇబ్బందొచ్చి వచ్చే పరిస్థితి ఉంది అనే దాంట్లో ఎంత నిజం ఉంది? ఆ పాలిసీస్ ఏమన్నా మారే పరిస్థితి ఉందా మాళవిక గారు? పాలిసీస్ మారుతున్నాయండి. కానీ మీరు చెప్పినట్టు అది ముమ్మాటికి ఫేక్ న్యూసే అండి. ఒక రకమైన ఫియర్ మాంగరింగ్ అన్నది ఎక్కువైంది. ఆయన చెప్పిన స్టేట్‌మెంట్ ట్రంప్ గారు చెప్పిన స్టేట్‌మెంట్‌కి న్యూస్ రాసుకునే దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన బర్త్ రైట్ సిటిజన్‌షిప్ ఎవరైతే ఇల్లీగల్‌గా వచ్చారో అంటే డాక్యుమెంట్స్ లేకుండా, వీసా స్టేటస్ లేకుండా బోర్డర్ క్రాస్ చేసి అమెరికాకొచ్చారో వాళ్ళ పిల్లలకి మాస్ డిపోర్టేషన్ చేస్తాము. బర్త్ రైట్ అంటే పుట్టడం ద్వారా సిటిజన్‌షిప్ ఇయ్యడం లాంటివి చేయము అని చెప్పాడు. కానీ లీగల్ ఇమిగ్రేషన్ ఎవరైతే మనలాగా ఇండియన్స్ అన్ని వీసా స్టాంపులు చేపించుకొని అక్కడికెళ్ళి టాక్స్‌లు పే చేస్తూ ఏమాత్రం లాస్ వయలేట్ చేయకుండా ఉంటారో వాళ్ళ పిల్లలకి కాదది. వాళ్ళు కాదు మాసివ్‌గా డిపోర్ట్ అయ్యేది. అండ్ ఏదో డేటా అనాలిసిస్ లాంటిది ఎవరో డేటా పాయింట్స్‌లా చెప్తున్నారు. 7,25,000 మంది ఇండియన్స్ ఎఫెక్ట్ అవుతారు అని. దానికి బేసిస్ ఏంటి? వాళ్ళెక్కడి నుంచి ఆ ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు? ఎవరు వీళ్ళు? ఏ ఇండియన్సో ఏంటో అన్నది గూడా తెలీదు.
సో, ఐ మీన్ ప్రతి లింక్‌ని నేను దాదాపు ఎళ్లి చూస్తూ ఉంటే నాకర్థమయ్యేదేంటంటే, మాసివ్‌గా ఒక హిస్టీరియా లాంటిది క్రియేట్ చేస్తున్నారు. జాబ్ మార్కెట్ పడిపోతుంది, వరల్డ్ కొలాప్స్ అయిపోతుంది, అట్లా ఇట్లా అని. అంటే ఆహ్, ఆహ్, ఒక ఇప్పుడు లాబీయిస్ట్‌లకి గాని, పొలిటీషియన్స్‌కి గాని అవన్నీ చెప్పుకున్నారంటే ఒక ఎజెండా ఉంది వాళ్ళకి. కామన్ మ్యాన్‌కి అసలేమి ఇంకా ఎఫెక్ట్ కాకముందే ఎందుకు అంత భయమో. అంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చింది కదా! చేతిలో ఫోన్ ఉంది. మీరు నాకు పంపిస్తారు. నేను వాళ్ళకి పంపించేయటం ఇక ఏదన్నా వస్తే ఫార్వర్డ్ నొక్కేయటమే కదా! అదే. అది అసల చెప్పలేదండి. ఆయన ట్రంప్ గారు పెట్టిన ట్వీటుల్లో గాని, దేంట్లో అయినా గాని ఆయన ఇల్లీగల్‌గా వచ్చిన మైగ్రెంట్స్ వాళ్ళ పిల్లలు బర్త్ రైట్ సిటిజన్‌షిప్ ఎండ్ చేస్తామని చెప్పారు. మాస్ డిపోర్టేషన్స్ చేస్తామన్న విషయం మాత్రం వాస్తవమే. మాస్ డిపోర్టేషన్ ఎవరిని చేస్తారు? ఇల్లీగల్‌గా బోర్డర్ క్రాస్ చేసొచ్చి ఫేక్‌గా పేపర్‌లు పెట్టుకొని చాలా ఫ్రాడ్ చేస్తూ అక్కడ ఉండేవాళ్ళు చాలా మందున్నారు. సో, వాళ్ళని పంపిస్తామంటున్నారు గానీ, నిజాయితీగా ఉండి ఏదో కన్సల్టెన్సీలో గానీ, ఏదో ఒక చిన్న కంపెనీలో గానీ ఉద్యోగం చేసుకునే వాళ్ళకి ఏమంటలే. ఇఫ్ యూ ఆర్ గుడ్ ఆన్ పేపర్ యూ హావ్ నో ప్రాబ్లమ్. అయినా లీగల్‌గా ఒకళ్ళున్నారు. ఏం మాట చెప్పి పంపిస్తారు వాళ్ళని? అన్యాయంగా పంపించడానికి చట్టం ఎట్లా ఒప్పుకుంటుంది? అవి వి కెన్ దిస్ ఇస్ ఎ కంట్రీ వేర్ వి కెన్ క్వెషన్ ఎవ్రీథింగ్. ఇఫ్ దే ఆర్ డూయింగ్ సంథింగ్ రాంగ్ అండ్ ఆర్బిట్రరీ వి కెన్ డెఫినైట్‌లీ క్వెషన్. అట్లాగే ఎళ్ళిపోండి అనే సిట్యుయేషన్ అరుదుగా ఉంటుంది. ఓన్లీ ఎట్ మాక్సిమం పోర్ట్ ఆఫ్ ఎంట్రీ అంటే ఎప్పుడైతే ఈ కంట్రీ లోపలికొస్తారో వీళ్ళెవరో ఫ్రాడ్‌గా ఉన్నారు అని వాళ్ళకి డౌటొస్తే కొంచెం క్వెషన్‌లు అడిగి ఫోన్‌లు జూసి, నువ్వు ఇల్లీగల్‌గా వర్క్ చేశావు, లేకపోతే నువ్వు ఇలా చేశావు అని చెప్పి వెనక్కి పంపిస్తారే గానీ, ఆల్రెడీ లోపలున్న వాళ్ళు మీరు రాకండి, మీకు రెన్యూవల్స్ చేయము, అవి చేయము, ఇవి చేయము అన్న ఆహ్, అడ్డంకులు పడవు ఇండియన్స్‌కి. ఇది నా ఎక్స్‌పీరియన్స్‌లో నాకర్థమైంది. But to say a different perspective, ట్రంప్ పాలిసీస్ డిస్కషన్ చేసుకుంటే ఆహ్, ఇంతకుముందు తను ఇచ్చిన పాలిసీస్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల అంటే యావరేజ్ పే అన్నది పెంచాడు. అది ఒక గ్రేడ్ తగ్గట్టు ఉండాలి అన్నట్టు హైయర్ గ్రేడ్ ఉండాలి. హెచ్-1బీ వాళ్ళకని చేశారు. అప్పట్లో చాలామంది న్యూస్ పేపర్స్ దీనివల్ల ఇండియన్స్‌కి ఎఫెక్ట్ అవుతుంది అన్నారు. బట్ ఇట్ ఈస్ సచ్ ఎ గుడ్ ఎఫెక్ట్. చాలామంది సాలరీస్ బాగా పెరిగినియి. వాళ్ళకి అఫోర్డబిలిటీ ఆఫ్ లివింగ్ ఎక్కువయింది. అండ్ దే ఆర్ ఏబుల్ టు సస్టెయిన్ మేక్ లాట్ ఆఫ్ సేవింగ్స్ ఆల్సో. సో, ఒక విధంగా ఎవరైతే ఈ పాలిసీ తీసుకొచ్చారో దే హావ్ బెనిఫిటెడ్ పీపుల్ హూ గాట్ దట్ ప్రివిలేజ్ ఆఫ్ గెట్టింగ్ హైయర్ పేమెంట్స్. Half of the consultancies they started paying more. People eventually started getting paid more. So it is good thing only. And if we come to Biden administration, ఈ ఆహ్, వీసా ఇదేస్తారు కదా! హెచ్-1బీ లాటరీ. దాంట్లో మల్టిపుల్ ఏసిన వాళ్ళందరిని ట్రాక్ డౌన్ చేసేసి, వాళ్ళు యూఎస్ ఒచ్చిన తర్వాత ఏంటి హెచ్-1బీ స్టాంపింగ్ చేసుకొని యూఎస్ ఒచ్చి వర్క్ చేసిన తర్వాత వాళ్ళని గూడా ట్రాక్ చేసి, ఆ కన్సల్టెన్సీస్‌ని ట్రాక్ చేసి, వాళ్ళకి డినయల్ పంపించారు. వీసా రివోక్ చేస్తున్నట్టు పంపించారు. సో, ఇట్ ఈస్ వెరీ ఆహ్, ఆహ్, ఎరాటిక్. జరిగిన విధానం గూడా చాలా మంది ఎఫెక్ట్ అయ్యారు. ఇంతకుముందేంటంటే హెచ్-1బీ వస్తుందనే ఆశతో ఓ 10, $10 కాబట్టి ఓ 10 యేసుకుందాము హెచ్-1బీలో లాటరీలో అనుకుంటారు. కానీ దట్ హాస్ లెడ్ టు సంథింగ్. సో, ఒక గవర్నమెంట్ బావుంది, ఒక గవర్నమెంట్ బాలేదు అని కాదు. ఆల్ దే ఆర్ ట్రైయింగ్ టు డూ ఈస్ వాట్ ఈస్ బెస్ట్ ఫర్ ద కంట్రీ. ఇఫ్ యూ ఆర్ లీగల్లీ డూయింగ్ థింగ్స్ గుడ్, అన్నీ ఆన్ ద పేపర్ కరెక్ట్‌గానే పెట్టుకుంటున్నాం, నిజాయితీగానే ఉంటున్నాం అంటే మనం భయపడాల్సిన అవసరం లేదు. తలెత్తుకునే ఉండొచ్చు యూఎస్‌లో. మనం ఇక్కడ మొన్న ఈ మధ్య లిక్కర్ పాలిసీకి సంబంధించి ఈ లాటరీ సిస్టమ్ పెట్టారు. ఒక్కొక్కళ్ళు ఒక 100, 150 అట్లా సిండికేట్ అయ్యి ఏశారు. అవి ప్రభుత్వానికి డబ్బులు కావాలి కాబట్టి అది తెలిసిన వ్యవహారమే. ఆ లాటరీ అనే దానికి సంబంధించి ప్రభుత్వాలు ఆళ్ళ ఆలోచనలు వేరు. జనాల నుంచి వాళ్ళకి రెవెన్యూ ఇంపార్టెంట్ అనే దాంట్లో యాస్పెక్ట్. ఇప్పుడు ఈ పిల్లల విషయంలో వచ్చేటప్పటికి ఈ హెచ్-1 కోసం ఏదైతే ఒక 4 అప్లికేషన్లు, 10 అప్లికేషన్లు ఏసే పరిస్థితి వాళ్ళు అత్యంత ప్రమాదకరమైన స్థితిలో పడతారనేదా మీ ఒపీనియను?
ఖచ్చితంగా అండి. అసల ఛాన్సే లేదు. ఇప్పుడు ఏంటంటే మరీ 2 గావాలంటే లైక్ అసిస్టెంట్ మేనేజర్ అనే పొజిషన్‌కి మీరేస్తారు. అదే కంపెనీలో సీనియర్ డేటా ఇంజినీర్ అనేసుకుంటారు. అట్లా 2 డిఫరెంట్ పొజిషన్స్, 2 జాబ్ డిస్క్రిప్షన్స్ అట్లా ఉంటే ఎయచ్చు అన్నట్టు ఏదో ఉంది గానీ, పీపుల్ ఆర్ నాట్ వెంచరింగ్ అండి. ఒకటే ఏస్తున్నారు. పైగా ఈసారి లాటరీకి అన్ని రూల్స్ మార్చారు. పాస్‌పోర్ట్ బేస్డ్‌గా చేశారు. ఆహ్, సో, ట్రాక్ ఈజీ అనమాట అయితే. హ్మ్. ట్రాకింగ్ ఈజీ. ట్రాకింగ్ ఈసీసీ. ఆహ్, ఏంటంటే మన వాళ్ళు గూడా చాలా మంచి మంచి పనులు చేశారు యూఎస్‌కెళ్ళిన తర్వాత కన్సల్టెన్సీ మీద కన్సల్టెన్సీస్ పెట్టేసి. ఆహ్, దాంట్లో ఎవరినైనా తీసుకొని మేము మీది రన్ చేస్తానని చెప్పేసి ఆహ్, వాళ్ళు మంచి సీవీ ఉందా? ప్రొ మంచి ఫేక్ సీవీ ఉందా? ఇవన్నీ చూసుకోకుండా ఒక రకమైన ఇంప్రెషన్ క్రియేట్ చేశారు. వాళ్ళు అయినా అంత టఫ్ లా ఎందుకు యూఎస్ వాళ్ళు పెడుతున్నారంటే, మనం గూడా ఏదో చేశామని. బట్ దెన్ దాన్ని స్ట్రాంగ్‌గానే కౌంటర్ చేస్తున్నారు కాబట్టి, నిజాయితీగా ఉన్నవాళ్ళు లేదా లీగల్‌గా కరెక్ట్‌గా ఉండేవాళ్ళు ఆల్‌వేస్ సేఫ్ అండి. మన ఈ డాక్టర్స్, నర్సెస్ అండ్ అలైడ్ హెల్త్ వర్క్ ఫోర్స్‌కి అక్కడ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయండి? చాలా బావుంటాయండి. వాళ్ళకి వీసాస్ గూడా చాలా చక్కగా ఒస్తాయి. ఇట్స్ ఇట్స్ ఎ వెరీ గ్రేట్ ల్యాండ్ ఫర్ పీపుల్ హూ ఆర్ ఇంటూ నర్సింగ్, హూ ఆర్ ఇంటూ ఎంబీబీఎస్, హూ ఆర్ డూయింగ్ రెసిడెన్సీ ఇన్ ద యూఎస్ చాలా బావుంటుంది వాళ్ళకి. ఒక వర్క్ అవర్స్ యూ నో ఇనీషియల్ పేమెంట్స్ అట్లా ఉంటాయి గానీ, బట్ వీసా వైస్ దే ఆర్ వెరీ కూల్. చాలా స్మూత్‌గా ఉంటుంది వాళ్ళ రైడ్. ఇన్ మై ఎక్స్‌పీరియన్స్. బట్ థింగ్స్ కుడ్ బి డిఫరెంట్ ఫర్ అదర్ పీపుల్. అమెరికా ఎ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ అనే దానికి సంబంధించి అది అవకాశాల స్వర్గధామం. అన్నీ లీగల్‌గా, పర్ఫెక్ట్‌గా ఉండేవాళ్ళకి ప్లస్ టాలెంట్ ఉండేవాళ్ళకి మాత్రమే అది అక్కడ ఏ సమస్యలు లేకుండా జీవనం ప్రశాంతంగా ఉంటుంది అని తెలియజేస్తున్నారు మాళవిక గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మా ప్రేక్షకుల కోసం మీరు ఇక మంచి టైం ఇచ్చి మా ప్రేక్షకులకి కొంత వాళ్ళ పిల్లలకి అవగాహన కల్పించే కార్యక్రమం మీరు మాకు అవకాశం కల్పించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి.